ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇండియాలో రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి అయితే అలీ కనిపిస్తాడు. గంగా జమున తహజీబ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకతా మే ఏకతా, దట్ ఈస్ ద బ్యూటీ. ఇది బ్యూటీ మన కంట్రీది. వాళ్ళకు అర్థమైతే లేదు, అర్థమైన తర్వాత పరేషాన్ అవుతున్నారు. సో 25 minutes లో నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చపడింది. అండ్ నేను అప్పుడే చెప్పిన, మీరు టార్గెట్ చేసింది కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ అడ్మిషన్లు అవుతున్నాయి, ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఎక్కడ బ్రెయిన్ వాష్ అవుతుంది, ఎక్కడ మాస్టర్ మైండెడ్లు ఉన్నారు, ఎక్కడ ఆర్గనైజర్లు ఉన్నారు, ఎక్కడ ఫైనాన్సర్లు ఉన్నారు. అక్కడనే మనం కొట్టాలి, అక్కడనే ఇండియా కొట్టింది. ఓకే. అండ్ వాళ్ళ తర్వాత ఒక లేఖ విడుదల చేశాను సార్. అంటే మోడీ నీ అంతు చూసాం, ఇన్ని రోజులు మేము శాంతియుతంగా ఉన్నాము, చూసి చూడనట్టు వదిలేసినాము, ఇక్కడి నుంచి అసలు అంటే మా ప్రతాపం ఏందో చూపిస్తామని చెప్పేసి నేను ఒక లెటర్ కూడా రాయడం అనేది జరిగింది. సో నేను ఇది ఇష్యూ అయిన తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చిన, పాకిస్తాన్ ఒకవేళ గెలికితే పాకిస్తాన్ కి 10 days లో ఫినిష్ చేసేస్తారు ఇండియా. ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, పాకిస్తాన్ తట్టుకోలేరు. ఓకే. ఇండియా అంత పవర్ఫుల్. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైనా పార్టీ ఉండని, మేం టోటల్ సపోర్ట్ లో. నేను కాంగ్రెస్ కార్యకర్త ఉన్న తర్వాత కూడా మా ప్రధాన మంత్రి గ్రేట్ పని చేస్తున్నాడని చెప్తున్నా. ఓకే. ఎందుకంటే ఇక్కడ మాట ఇండియా డిగ్నిటీది. వాళ్ళు కొట్టిన ఇండియా సోల్ మీద. మన చెల్లెలు, మన అక్క, మన అమ్మ, మన బిడ్డ ముందు సంతర్రా. ఇంత ధైర్యం మీకు వచ్చింది? అక్షర్ధామ్ టెంపుల్ నుంచి చూస్తున్నాం, యూరి అటాక్, బాంబే అటాక్, పుల్వామా, పహలగాం. ఏమరా డ్రామా చేస్తున్నారు? ఈ టెర్రరిస్ట్ వాళ్ళకు ఫినిష్ చేయాలి. జైషే మొహమ్మద్ గానీ, లష్కర్ ఎ తోయబా గానీ, హిజ్బుల్ ముజాహిదీన్ గానీ ఫినిష్ కావాలి. అండ్ దీని అంతా పాకిస్తాన్ ఉన్నది. 100 సార్లు చెప్పినాం. అండ్ ఇవాళ కూడా నా స్టేట్మెంట్, నిన్న కూడా ఇదే ఉన్నది. మోదీ గారు ఫస్ట్ ఫేజ్ జబర్దస్త్ చేస్తాం, మీకు సలాం, ఇండియన్ మిలిటరీకి సలాం, జబర్దస్త్, ఇండియా ప్రౌడ్ లాగా మొత్తం వరల్డ్ లో చూపిస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మనం పోవాలి. ఓకే. ఇది కుక్క పాకిస్తాన్, ఇది వాపస్ వస్తుంది. దీని తోకకి చక్కగా చేయాలి అంటే తోక కట్ చేయాలి. నేను చెప్పిన మాట నిన్న కరెక్ట్ అయింది. ఆ టెర్రరిస్ట్ల ఫాల్తున్న కొడుకులు చనిపోతే అక్కడ పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ పోలీస్ వాళ్ళతో నమాజ్ చదువుతున్నారు, సెల్యూట్ చేస్తున్నారు, వాళ్ళ కాఫిన్ తీసుకోపోతున్నారు, వాళ్ళకి కాఫిన్ లో పాకిస్తాన్ జెండా పెడుతున్నారు. సో ఒక టెర్రరిస్టులు చచ్చిపోతే మాకు మార్టియర్డమ్ ఇస్తున్నారు. అంటే ఫాల్తున్న కొడుకులు ఇస్లామిక్ వార్ అని అందరికి డైవర్ట్ చేసి పెట్టినారు. ఇంకా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఆ లంగా కొడుకులకు ముస్లిం పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళు మా మతంలో గారు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం. మేము ఒకటే కితాబ్, ఒకటే బుక్ చదువుతాం, అది ఖురాన్. ఓకే. ఆ ఖురాన్ చెప్తుంది క్లియర్ కట్, ఒకవేళ నువ్వు ఇన్నోసెంట్ కి చంపితే లోకం మానత్వం కి చంపుతున్నారు, నువ్వు ముస్లిం కావు. ఓకే. అండ్ వాళ్ళు సార్ ఏదన్నా అంటే చాలా మంది టెర్రరిస్టులు చెప్పే మాట, మీరు ఈ విధంగా